దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుకుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కుకుట శాస్త్రం ప్రకారం ఏ రంగులు గెలుస్తాయి, ఏ రంగులు ఓటమి చెందుతాయని జాముల ప్రకారం, నక్షత్రం ప్రకారం, అదేవిధంగా పక్షం ప్రకారం చాలా క్లియర్గా మనమైతే వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేది కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇక వీడియో విషయానికి వస్తే, ఈరోజు మొదటి జాము ఉదయం 6:30 ప్రారంభమై 8:54 వరకు కొనసాగడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి జాము కూడా 2:24 తప్పనిసరిగా ఉంటుంది. చాలామంది మిత్రులు జాము పూర్తయ్యే కూడా పందెం పెట్టుకొని లాస్ అవుతున్నారు. అలా చేయకండి ఫ్రెండ్స్. జాము ఇంకొక 10 నిమిషాలు ఉందనగానే మీ పందెం అనేది క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి ఇక ఈరోజు మొదటి జాములో గెలిచే రంగులు చూసినట్లయితే కోడి నెమలి పింగ్లా ఫ్రెండ్స్. ఈ కోడి నెమలి పింగ్లాని మనం మొదటి జాము ప్రకారం విజయావకాశాలు ఉన్నటువంటి రంగు కాబట్టి ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక కాకి చూపు, డేగ చూపు లేనటువంటి రంగుల్ని మనం మొదటి జాములో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కోడి రంగులు అనేటివి గెలవడానికి అవకాశం ఉంటుంది. నెమలి పింగళ, శుద్ధ నెమలి, కోడికెక్కెర, నెమలికెక్కెర, తెల్లపోల, కోడి మైల, కోడి నెమలి అనేటివి మొదటి జాము ప్రకారం గెలిచే రంగులు కాగా, ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే నల్లబుట్ల సీతువాలు, కాకి పూలాలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, శుద్ధ కాకులు, పింగళాలు, పండు డేగలు, పచ్చకాకులు, అదేవిధంగా డేగ పూలు అనేటివి మరి ఈ సమయంలో ఓడిపోయే రంగులుగా మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అదే రంగుల్ని మనం 1-2 సార్లు చూసుకొని ఓటమి రంగులేవి, గెలిచే రంగులేవి 1-2 సార్లు చూసుకొని గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగులు పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు ఖచ్చితమైన విజయం అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మరి ఇక రెండో జాము విషయానికి వస్తే, రెండో జాము 8:54 ప్రారంభమై మరి 11:18 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మనకి డేగ పూలని ముసుగ్గా పెట్టుకోవచ్చు, లేదా కోడి డేగ పింగళాన్ని కూడా ముసుగ్గా పెట్టుకొని విజయావకాశాలను సాధించవచ్చు. ఫ్రెండ్స్, ఇక చూపులకి గెలిచే రంగులు వచ్చేసి కాకి చూపు, నెమలి చూపు లేనటువంటి కోళ్ళను పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే పసిమిగల సీతువాలు, ఎర్రబొట్ల సీతువాలు, కోడి డేగలు, కోడి కెక్కెరాలు, పండు డేగలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కెక్కెరలు, అదేవిధంగా ఎర్ర కెక్కెరలు అనే రంగులు గెలిచే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ రంగులు మాత్రమే మనం ఈ సమయంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలి, నల్లకట్టు అబ్బురాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, నల్ల మైలాలు, తుమ్మెద కాకులు, కోడి అబ్బురాసులు, కోడి నెమళ్ళు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు. అయితే మనం గెలిచే రంగులు, ఓడిపోయే రంగుల మధ్య వ్యత్యాసం తెలిసి ఉండాలి. ఖచ్చితంగా ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అదే రంగుల్ని మనం ఈ ఓడిపోయే రంగులు పెట్టుకోవాలి. కలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కలర్ విషయంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి. 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే మీరైతే దెబ్బలాట పెట్టుకోండి, అదేవిధంగా పందెం వేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మూడో జాము విషయానికి వస్తే 11:18 ప్రారంభమై 1:42 వరకు కూడా మూడో జాము సమయం కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సమయంలో కోడి కాకి డేగని మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రంగు మనం విజయావకాశాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఇక చూపులు గెలిచే రంగులు వచ్చేసి నెమలి చూపు, పింగళ చూపు లేనటువంటి కోళ్ళను పెట్టుకోవాల్సి ఉంటుంది. నెమలి చూపు, పింగళ చూపు లేనటువంటి కోళ్ళని మనం మూడో జాములో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఎర్రమైల, పచ్చకాకులు, నల్లకట్టు రసంగులు, కాకి డేగలు, కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి కాకి మైలాలు, కోడి డేగలు, కోడి రసంగులు, చింతపండు డేగలు అనేటివి గెలిచే అవకాశం ఉన్నటువంటి రంగులు. ఖచ్చితంగా ఇదే రంగులు మనం ఈ మూడో జాము ప్రకారం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఓడిపోయే రంగులు చూస్తే ఎర్రబొట్ల సీతువాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, డేగ పూలాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, ఎర్ర కెక్కిరాలు. ఫ్రెండ్స్, ఇవి మూడో జాము ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి
మనకి గెలిచే రంగులు ఓడిపోయే రంగులు ఇక్కడ చాలా క్లియర్గా రాశాను నేను. లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా గెలిచే రంగులు, రైట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా ఓటమి చెందే రంగులు కాబట్టి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా గెలిచే రంగులు పెట్టుకోండి. ఇక 4వ జాము సమయం వచ్చేసి 1:42 నుంచి మరి 4:06 వరకు కూడా 4వ జాము కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సమయంలో మనకి కాకి నెమళ్ళు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాకి నెమల రంగుల్ని మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇక కోడి చూపు, పింగళ చూపు అనేటువంటి కోళ్ళను మాత్రమే ఈ సమయంలో మనం పందెం పెట్టుకొని చూపులు పెట్టుకొని గెలిచే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే గెలిచే రంగులు చూస్తే కోడి కాకి, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, కోడి అబ్బురాసులు, నెమలి అబ్బురాసులు, అదేవిధంగా కోడి అబ్బురాసులు, అదేవిధంగా మహిళా అబ్బురాసులు లాంటివి ఈ సమయంలో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఖచ్చితంగా ఈ రంగులు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఓటమి రంగులు చూస్తే డేగ పోలాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, ఎర్రబొట్ల సీతువాలు, పసిమిగల సీతువాలు, కోడి ఎర్ర కెక్కెరలు, కోడి రసంగులు, ఇవన్నీ కూడా 4వ జాము ప్రకారం ఇక ఓటమి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు 1-2 సార్లు కలర్ చూసుకోండి. కోడి యాక్టివ్గా ఉందా లేదా ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చివరిగా 5వ జాము చూస్తే 4:06 ప్రారంభమై మరి 6:30 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మనం కాకి పింగళని ముసుగ్గా పెట్టుకోవచ్చు, లేదా కాకి నెమలి పింగళని కూడా మనం ముసుగ్గా పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ సమయంలో డేగ చూపు, కోడి చూపు అనేటువంటి కోళ్ళను మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే గెలిచే రంగులు నెమలి పింగళాలు, కాకి నెమళ్ళు, పింగళాలు, నల్లకట్టు అబ్బురాసులు, గట్టి అబ్బురాసులు, నల్లబొట్ల సీతువాలు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా గెలిచే రంగులుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఓటమి రంగులు చూస్తే ఎర్ర మైలాలు, డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, అదేవిధంగా తెల్ల నెమళ్ళు, బూడిద మైలాలు ఫ్రెండ్స్. ఇవన్నీ ఓడిపోయే రంగులు. ఖచ్చితంగా ఏ రంగులు గెలుస్తున్నాయి, ఏ రంగులు ఓడిపోతున్నాయని మనం చాలా క్లియర్గా చెప్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా గెలిచే రంగులు, రైట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా ఓడిపోయే రంగులు ఫ్రెండ్స్. మనం జాముల ప్రకారం, నక్షత్రం ప్రకారం, పక్షం ప్రకారం మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా సపోర్ట్గా, చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మిత్రులు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చి ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా మన మిత్రులకు కూడా షేర్ చేయండి. అప్పుడు మాత్రం మన వీడియోస్ కొంచెం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ ఒక్క హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా మన మిత్రులకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్, జై హింద్.